గిరిజా కళ్యాణం 5వ భాగం. 4వ భాగంలో చందుని పెళ్లి కొప్పించడానికి రాజగోపాలరావు గారు నిరాహార దీక్ష పాటిస్తారు. చందు స్నేహితుల ప్రోద్బలంతో పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని వెంటనే విడాకులు ఇచ్చేయాలని భావించి ఇంటికొస్తాడు. కథ కొనసాగుతుంది. గిరిజ, రవి రాజగోపాలరావు గారు మేడ మీద డాబా పైన ఉన్నారు. పైన మెట్ల గదిలో పావురాలు గూళ్ళు పెట్టినాయి. సాయన రోజు వాటికి ఇన్ని నూకలు గింజలు తెచ్చి చల్లుతాడు. అవి వచ్చి వాలి చక్కగా ఏరుకుని తింటాయి. వాటికి మనుషులంటే భయం లేదు. రవి 4 రోజుల క్రితం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. రాజగోపాలరావు గారు గిరిజను వెళ్ళనీయలేదు. 2 రోజులు నా దగ్గరుండి వెళ్దూ గాని అని ప్రయాణం ఆపు చేశారు. గిరిజ, రవి ఇద్దరు రాజగోపాలరావు గారి ఆత్మీయులు అని తెలియటంతో ఆ ఇంటి నౌకర్లు కూడా శ్రద్ధగా చూడసాగారు. 2 రోజులు గడిచాయి. గిరిజ వెళ్ళిపోతానని అడిగింది. ఆయన టికెట్ల కోసం ఫోన్ చేసి రిజర్వేషన్ దొరకలేదన్నారు. చందు పెళ్లికి ఒప్పుకున్నాడనే ఆనందం రాజగోపాలరావు గారికి 24 గంటలు కూడా నిలవలేదు. ఆయన అంత క్రితం ఆశ పెట్టుకున్న మాధవరావు గారి అమ్మాయి కల్పనకి వేరే సంబంధం కుదిరి ముహూర్తం పెట్టేసుకున్నారు. నీలకంఠం గారి అమ్మాయి వనజ పై చదువుల నిమిత్తం ఫారిన్ వెళ్ళిపోయింది. ఆయన సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. చందు పెళ్లికి అంగీకరించిన ఈ వేడిలోనే ఆ 3 ముళ్ళు వేయించాలని శేషరత్నం హెచ్చరించాడు. మళ్ళీ వాడు మనసు మార్చుకునే టైం ఇవ్వకూడదు అంటాడు. ఎంత వెతికినా పిల్ల దొరకలేదు. ఒకళ్ళిద్దరిని వెళ్ళి చూశారు, కానీ వాళ్ళు రూపంలో చందు పక్కన నిలబడితే దిష్టిబొమ్మల్లా ఉన్నారు. ఆయనకి అహర్నిశలు ఇదే ఆలోచన అయిపోయింది. ఇప్పుడే గురుమూర్తి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆయనకు తెలిసిన ఒక డాక్టర్ గారు అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఫోటో చూపించారు. పిల్ల బాగానే ఉంది, చదువుకుంటోందట. రాజగోపాలరావు గారు ఆ అమ్మాయిని చూడటానికి చందుని రమ్మన్నారు. నేనెందుకు తాతయ్య? నేను పెళ్లి చేసుకుంటోందే నీకోసం. నువ్వు ఏ పిల్ల మెడలో తాళి కట్టమంటే కళ్ళు మూసుకొని ఆ పిల్ల మెడలో కట్టేస్తాను, ప్రామిస్ అన్నాడు. ఆ పిల్ల విషయమే గురుమూర్తి ఇంత క్రితం ఫోన్ చేశాడు. ఆ పిల్ల ఇంట్లోంచి పారిపోయి ఎవరినో లవ్ మ్యారేజ్ చేసుకుందట. ఈ వార్త వినగానే ఆయన కుర్చీలో అలాగే కూర్చుండిపోయారు. పైనుంచి సాయన్న మెట్లు దిగొస్తున్నాడు. అతని చేతిలో ఉన్న బుట్టలో పావురం పిల్లలున్నాయి. గిరిజ, రవి సాయన్న వెంటే వస్తున్నారు. సాయన్న ఏదో అంటున్నాడు. గిరిజ విరగబడి నవ్వుతోంది. చాలా సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల నవ్వు ప్రతిధ్వనిస్తోంది. ఈ 4 రోజుల నుంచి ఇంట్లో తిరుగుతున్న గిరిజకి, రవికి మొహమాటం పోయి చనువేర్పడింది. ఇంట్లో స్వతంత్రంగా తిరుగుతున్నారు. రవి కంట్లో ఏదో పడింది. అబ్బా అంటూ కన్ను చేత్తో మూసుకున్నాడు. గిరిజ కంగారుగా రవిని దగ్గరకు తీసుకొని ముఖం తన వైపుకు తిప్పుకొని కన్ను పరీక్ష చేసింది. నోటితో ఉఫ్ అని ఊదింది. పైట కొంగు ఉండ చుట్టి నోటిలో పెట్టుకొని అతని కన్నుకి ఆవిరిగా అద్దింది. రాజగోపాలరావు గారు గిరిజనే తదేకంగా చూస్తున్నారు. ఆ అమ్మాయికి తమ్ముడి మీద ఎంత ప్రేమ! ఆపరేషన్ కోసం ఆడపిల్లై ఉండి కూడా ఎంత ఆరాటపడింది. గిరిజకి ఒక విధమైన పట్టుదల ఉంది. ఆ పట్టుదల మూలంగానే అనుకున్నది సాధించింది. రవికి ఆపరేషన్ చేయించగలిగింది. ఆయన గిరిజని అభిమానపూర్వకంగా చూస్తున్నారు. తెలివితేటలు, సామర్థ్యం ఉన్న ఆడపిల్లలంటే ఆయనకి ఎనలేని వాత్సల్యం. అలాంటి ఆడపిల్లల వల్ల కుటుంబాలు చల్లగా శాంతిగా సాగుతాయి. దానికి ఉదాహరణ కమలే. చూస్తున్న కొద్దీ ఆయనకి గిరిజ స్వభావంలో చాలా వరకు కమల పోలికలు బాగా కనిపిస్తున్నాయి. ఆయనకి బహుశా గిరిజ పట్ల పెరుగుతున్న వాత్సల్యానికి అదే కారణమేమో కూడా. గిరిజ, రవి ఆయన ముందు నుంచి తోటలోకి వెళ్లారు. సాయన్న మొక్కలకి నీళ్లు పడుతుంటే ఆ పైప్ అందుకుని గిరిజ తను పట్టసాగింది. ఆయనకు మళ్ళీ కమలే గుర్తుకొచ్చింది. ఇంట్లో ఎంతమంది పనివాళ్లున్నా మొక్కల విషయం కమల తనే శ్రద్ధగా చూసేది. ఇంతలో చందు అటొచ్చాడు. వెనక నుంచి వస్తున్న చందుని గిరిజ చూడలేదు. పైపుని ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి తిప్పబోయింది. నీళ్లు వానజల్లుగా వెళ్ళి చందు మీద పడ్డాయి. అతని షర్టు, ప్యాంటు అంతా తడిసిపోయింది. అరెరే కంగారుగా చూసింది. పర్వాలేదు, నీళ్లలో తడవడం నాకెంతో ఇష్టం. నా చిన్నతనంలో ఎప్పుడూ నీళ్ల దగ్గరే ఉండేవాడిని. మా తాతయ్యని సముద్రం తీసుకొచ్చి దొడ్లో ఈ పాండ్లో వేయమని మారాం చేసేవాడిని. నిజంగానా? నిజంగా. అప్పుడు తాతయ్య ఏం చేశాడో తెలుసా? ఈ పాండ్ నిండా 2 ఉప్పు బస్తాలు వేయించి ఉప్పుగా ఉన్న నీళ్లు చూపించి, ఇదిగో సముద్రం మన ఇంటికొచ్చిందిరా అన్నాడు. నేను నిజమేనని నమ్మాను. 4 రోజుల తర్వాత నీళ్లు మళ్ళీ తీయగా ఉన్నాయి. ఇదేమిటి అంటే సముద్రానికి వాళ్ళమ్మ మీద బెంగనిపించి వెళ్ళిపోయింది అని చెప్పాడు. నేను నిజమేనని నమ్మాను. ఆ చిన్నతనంలో ఆ అమాయకత్వం గుర్తుకొస్తే తమాషాగా ఉంటుంది. చందు నవ్వాడు. గిరిజ కూడా నవ్వుతోంది. రాజగోపాలరావు కిటికీలోంచి చూస్తుంటే దూరంగా లాన్లో నీరెండలో ఇద్దరు చూడముచ్చటైన జంటగా ఉన్నారు.
చందు వెళ్ళిపోయాడు. గిరిజ అతను వెళ్ళిన వైపే చూస్తోంది. ఆ చెంపలు కంది ఉన్నాయి. ఆ ముఖంలో కనిపిస్తున్న దరహాసం ముగ్ధ మనోహరంగా ఉంది. గిరిజ ముఖంలో ఆ కాంతి చందు కనిపించినప్పుడే పరదా తొలగించుకుని వచ్చిన అందాల సుందరిలా తొంగి చూడటం ఆయన చాలాసార్లు గమనించారు. రాజగోపాలరావు గారి మస్తిష్కంలో ఏదో ఆలోచన మెరిసింది. ఆయన ముందుకు వంగి కిటికీలోంచి పరీక్షగా గిరిజని అప్పుడే ప్రప్రథమంగా చూస్తున్నట్లుగా చూడసాగారు. చందుకి గిరిజని ఇచ్చి చేస్తే గిరిజ చందు భార్య అయితే ఆయన కళ్ళ ముందు తమ్ముడిని ప్రేమగా చూసే గిరిజ కదిలింది. అలాంటి స్వభావం కలవారికి నీ నా భేదం లేదు, అందరినీ అలాగే చూస్తారు. ఆ మనసులో మంచితనమే అలాంటిది. అసలు చందుకి భార్యగా మామూలు అమ్మాయి పనికిరాదు. గిరిజ లాంటి పట్టుదల, సాహసం, ధైర్యం గల యువతే కావాలి. 10 నిమిషాలు మంచి చెడులు ఆలోచించిన కొద్దీ ఆయన యోచన మరింత బలపడిందే తప్ప అది తప్పుగా అసంగతంగా తోచలేదు. కొద్దిసేపైన తర్వాత ఆయన లేచి తోటలోకొచ్చారు. గిరిజ గ్లాస్ హౌస్ దగ్గరుంది. దానికి వేళ్లాడుతున్న తీగల్ని చూస్తోంది. రవి అక్కడికి కాస్త దూరంలో కొబ్బరి చెట్టు దగ్గరున్నాడు. సాయన్న కొబ్బరికాయలు కోయటానికి చెట్టెక్కుతున్నాడు. గిరిజ ఆ తీగలను తాకుతూ ఏదో ఆలోచిస్తోంది. గిరిజ, అక్కడికొచ్చిన రాజగోపాలరావు గారు పిలిచారు. గిరిజ వెనక్కి తిరిగి చూసింది. బాబ్గారు, మీరా? ఏమిటి? ఈరోజైనా రైలు టికెట్లు దొరుకుతాయా అంది నవ్వుతూ. అదేమిటో గాని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ రైలు వాళ్ళు టికెట్లు లేవు, గిరిజని ఇక్కడే ఉండమనండి అంటున్నారు అంటూ నవ్వారు. గిరిజ ఫక్కుమని నవ్వింది. రాజగోపాలరావు గారు అక్కడున్న బెంచి మీద కూర్చున్నారు. గిరిజ, 1 నిమిషం నీతో మాట్లాడాలని వచ్చాను. గిరిజ కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. నాతోనా? చెప్పండి బాబుగారు అంది. నీతో మనసు విప్పి 2 ముక్కలు మాట్లాడతాను, నువ్వేమీ అనుకోవద్దు. నేను ఇలా అనుకుంటానని మీరు తలిస్తే నాకేమాట చెప్పనే చెప్పరు, అవునా? ఆయన నవ్వారు. నువ్వు చాలా తెలివిగల దానివి గిరిజ. తెలివిగల వాళ్ళు ఎప్పుడు ఇంకొకరికి సహాయపడుతుంటారు, అవునా? ఏమో నాకు తెలియదు బాబుగారు. ఒకటి అడుగుతాను చెప్పు. ఈ ప్రపంచంలో నీ ప్రాణం కంటే ఎక్కువగా నువ్వు భావించే వ్యక్తి ఎవరో చెప్పనా? చెప్పండి. రవి, అవునా? అవును, మీరు సరిగ్గా ఊహించారు. రవికి జబ్బు నయమైంది. ఇక చదువు సంగతి చూడొద్దు మరి. గిరిజ ముఖంలో మేఘాలు కదలాడాయి. తలదించుకుంది. అవును గిరిజ, రవి గురించి నువ్వేం దిగులు పడొద్దు. అతను చదువుకొని ఉద్యోగంలో సెటిల్ అయ్యే వరకు ఆ బాధ్యతంతా నేను స్వీకరిస్తున్నాను. ఆ మాట చెప్పడానికే వచ్చాను. బాబ్గారు, గిరిజ సంభ్రమంగా చూసింది. ఆయన లేచారు. అటు ఇటు తిరుగుతూ అన్నారు. అవును గిరిజ, ఈ రోజు నుంచి రవికి సంబంధించిన బాధ్యతంతా నాది. మంచి స్కూల్లో చేర్పిస్తాను. చదువుకి భోజనానికి అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. రవి ఇంజనీర్ కానీ డాక్టర్ గాను ఏది చదువుతానంటే అది చదివిస్తాను. నీ తమ్ముడి భవిష్యత్తు గురించి నువ్వింక ఏమాత్రం దిగులు పడవద్దు. ఆ భారం నా మీద వదిలేయి. బాబుగారు, గిరిజ కళ్ళల్లో తడి కనిపించింది. ఆయన చేతితో వారించారు. ఆగు, నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పొద్దు. ఒక సాయం కావాలి. సాయమా? మీకా? నేనా? చెప్పండి. ఆయన క్షణం ఆగి అన్నారు. నేను రవి బాధ్యతని స్వీకరించినట్టుగా నువ్వు చందు బాధ్యత తీసుకోవాలి. ఆ పేరు వినగానే గిరిజ తుళ్ళిపడింది. ఆయన ఏం చెప్తున్నారో అర్థం కానట్లుగా చూసింది. నేనా? ఎలా? నేనేం చేయగలను? చందుని పెళ్లి చేసుకో. చందు భార్యగా వాడిని చక్కదిద్దుకో. ఆ మాటే నిన్ను అడగటానికి వచ్చాను. గిరిజ ఆయన వైపు తిరిగింది. గండు మీనాల్లాంటి ఆ కళ్ళు వెడల్పైనాయి. ఆ ముఖం 1000 మెరుపుదాడులు తిన్నట్టుగా విభ్రమంగా చూస్తోంది. ఇంత ఆశ్చర్యకరమైన సంగతి ఈ ప్రపంచంలో ఇంకేదీ ఉండదన్నట్టుగా ఎర్రటి పెదవులు విడివడి విచిత్రంగా చూస్తున్నాయి. గిరిజ ఇంకా నోట మాట రాని దానిలా, రెప్పవేయటం మర్చిపోయిన దానిలా అలాగే నిలబడి ఆయన వైపే చూస్తోంది. ఆయన గిరిజ ఆశ్చర్యాన్ని గమనిస్తూ నెమ్మదైన స్వరంతో అయినా ఖచ్చితంగా దృఢంగా తన అభిప్రాయం వివరించారు. గిరిజ, విధి విచిత్రంగా మనిద్దరికీ పరస్పర గౌరవాభిమానాలు కలిగేట్టు చేసింది. నీ కోసం నేనేది చేసినా, నా కోసం నువ్వు ఏ నిశ్చయం తీసుకున్నా అది మన ఆత్మీయత ఇంకా బలపడినట్టే ఉండాలి. నువ్వు ఆడపిల్లవి. నా అనే అండదండలు లేకుండా ఈ ప్రపంచంలో మసలటం ఎంత కష్టమో ఈ పాటికి నీకు బాగానే తెలుసుంటుంది. చందుకి నిన్ను భార్యగా చెయ్యాలని ఎందుకనుకుంటున్నానో చెప్పనా? ఇలా కూర్చో. నేను మొదటి నుంచి వాడి విషయమంతా చెప్తే నేను నిశ్చయానికి ఎందుకు వచ్చానో నీకు అర్థమవుతుంది. కూర్చో అన్నారు. గిరిజ కూర్చుంది. ఆయన కూతురు దగ్గర నుంచి ప్రారంభం చేసి చందు బాల్యం నుంచి పెరగటం, పెళ్ళి వద్దనటం, చివరికి తను అంత గొడవ చేస్తే నిన్న పెళ్లికి ఒప్పుకోవటం వరకు అంతా ఎలాంటి దాపరికం లేకుండా చెప్పేశారు. చివరగా నిట్టూరుస్తూ అన్నారు.
వాడు అందరి పిల్లల్లా పెరిగితే నాకు ఈ పెళ్లి సమస్య అవ్వకపోను. చిన్నప్పటి నుంచి ఎక్కడ ఒంటరివాడు అవుతాడోనని స్నేహితులతో కలపటం వల్ల ఇప్పుడు వాడి జీవితానికే వాళ్ళు పెద్ద అడ్డుగోడై కూర్చున్నారు. వాడిని సరిదిద్దాలంటే నీలాంటి సహనం, ధైర్యం కల అమ్మాయే కావాలి. నా మనసులో ఉన్నదంతా నీకు చెప్పాను. నువ్వు బాగా ఆలోచించుకో. నేను చెప్పినంత మాత్రాన నా మాట వినాలని లేదు. ఇందులో నీకు ఏదైనా అబద్ధం కనిపించినా, ఆమోదయోగ్యంగా లేకపోయినా నాకు నిర్మోహమాటంగా చెప్పొచ్చు. నువ్వు ముఖాముఖి చెప్పలేకపోతే సాయన్నతో నేను ఊరు వెళ్ళిపోతాను అని కబురు చెయ్యి. నాకు అర్థమైపోతుంది. నీ అయిష్టానికి అదే సమాధానం అనుకుంటాను అన్నారు. సాయన్నొచ్చాడు. అయ్యగారు, డాక్టర్ గారు వచ్చారు అని చెప్పాడు. రాజగోపాలరావు గారు వెళ్ళిపోయారు. సాయన్న కత్తి తెచ్చి కొబ్బరి బొండాలు తాగమనిస్తున్నాడు. రవి తాగుతున్నాడు. గిరిజ శిల్పంలో అక్కడే కూర్చుండిపోయింది. ఇంతలో రవి వచ్చి వెనక నుంచి కళ్ళు మూశాడు. గిరిజ రవి చేతులు తడిమింది. రవి పకపకా నవ్వుతూ అక్క ముందుకొచ్చి నిలబడ్డాడు. గిరిజ రవి చేతులు పట్టుకొని రవి కేసే చూస్తోంది. గిరిజకి రాజగోపాలరావు గారి మాటలే గుర్తుకొస్తున్నాయి. రవిని చదివిస్తాను, ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఏది కావాలంటే అది చదివిస్తాను. గిరిజ రవిని అడిగింది. రవి, నువ్వు చదువుకుంటావా? ఎందుకు చదువుకోను? ఏం చదువుతావు? డాక్టరా, ఇంజనీరా? రవి ముఖం ఒక్కసారి మతాబులా వెలిగిపోయింది. అక్క, నిజంగా నాకు చెప్పిస్తావా? నేను కాదురా, ఆ భగవంతుడే మార్గం చూపిస్తున్నాడు అంది గిరిజ. అక్క, నేను మెడిసినే చదువుతాను. ఒక్క క్లాస్ కూడా తప్పను. ఒక్కరోజు కూడా స్కూల్ మానను. నాకు తెలుసు రవి, చదువు మీద నీకెంత శ్రద్ధ ఉందో. గిరిజ ఆలోచనగా అంది. గిరిజ కళ్ళ ముందు సుందరమైన కళ గూడు కట్టుకుంటోంది. రవి పెద్దవాడై డాక్టరై తన దగ్గరకు వస్తున్నాడు. గిరిజక్క, నేను డాక్టర్ని అయ్యాను. ఇదంతా నువ్వే కదూ చేసింది? గిరిజ విచలితురాలైనట్టు చూసింది. ఈ సుందర స్వప్నం నిజమవుతుందా? రాజగోపాలరావు గారు మంచం మీద పడుకుని ఉన్నారు. సాయన్న ఆయనకి మందు తెచ్చాడు. మంచినీళ్ళిస్తూ జేబులో నుంచి ఒక ఉత్తరం కూడా తీసిచ్చాడు. గిరిజమ్మ గారు మీకు ఇవ్వమన్నారండి అన్నాడు. ఆయన ఉత్తరం తీసుకున్నారు. నిన్న సాయంత్రం ఆయన గిరిజతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన కంటికి గిరిజ కనిపించలేదు. గిరిజ రాత్రి భోజనం చేయలేదని, ఆకలి లేదనందని సాయన్న చెప్పాడు. ఈ ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి రవి ఒక్కడే వచ్చాడు. అక్క గదిలోనే టిఫిన్ తింటోందని చెప్పాడు. ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నారు. ఎంత ఆలోచించినా తనకు తోచిన నిర్ణయం సబబైందగానే అనిపిస్తోంది. కానీ గిరిజ ఒప్పుకోవాలి. ఆయన గిరిజ అభిప్రాయం కోసం వేచి చూస్తున్నారు. సాయన్న మందిచ్చి వెళ్ళిపోగానే ఆయన ఉత్తరం తీసి చదివారు. అది చదువుతున్న కొద్దీ ఆయనకి సంతోషం, బాధ రెండూ కలిగాయి. అందులో గిరిజ ఇలా రాసింది. బాబుగారు, మీరు చెప్పిన మాట గురించి ఆలోచిస్తున్నాను. మీకు ఏమని సమాధానం ఇవ్వాలో తోచడం లేదు. నాకు రెండు విధాలుగా అనిపిస్తోంది. అదృష్టం ఒకే ఒక్కసారి వచ్చి తలుపు తడుతుందట. ఆ తలుపు తీయటానికి ఏమాత్రం ఆలస్యం చేసినా అలిగి వెళ్ళిపోతుందంటారు. అందుకే ధైర్యవంతులు ఏదైనా మంచి అవకాశం వస్తే వెనక ముందు చూడకుండా దాన్ని అందుకుంటారు. మీరు నన్ను పదే పదే చాలా ధైర్యం గలదానివని అంటున్నారు. నా ధైర్యానికి అది పరీక్షగా నిలిచింది. మీరు చెప్పిన విషయానికి వెంటనే ఒప్పుకొని నా ధైర్యాన్ని, అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మరీ మరీ అనిపిస్తోంది. కానీ ఇది మరే విషయమన్నా అయితే నేను ఎలాంటి సందేహం లేకుండా వెంటనే అంగీకరించి ఉండేదాన్ని. ఇది పెళ్లి విషయం. నా దృష్టిలో పెళ్ళి అంటే అదొక పవిత్రమైన బాధ్యత. నేనే కాదు, ప్రతి యువతి, యువకుడు అలాగే భావించాలి అనుకుంటాను. ఎందుకంటే అనాగరికత నుంచి మానవుడు ఎదిగి ఈ నాగరికతని సృష్టించుకున్నాడు. తన స్వేచ్ఛకి తానే హద్దులు ఏర్పరచుకున్నాడు. ఎదుటి మానవుని బాధ పెట్టకుండా ఉండేందుకు తనకే కొన్ని నియమాలు సృష్టించుకున్నాడు. అందులో ఒక స్త్రీకి ఒక పురుషుడు అనే ఈ పెళ్ళి మానవ మనుగడికి ఎంతో ఆరోగ్యప్రదమైనదిగా భావించి దీనిని ఆచారం చేశారు. పెళ్లి పట్ల గౌరవం ఉన్న కుటుంబాల్లో వ్యక్తిగతమైన అలజడులేవీ రావని నా నమ్మకం. పెళ్లి చేసుకునే ప్రతి వ్యక్తికి పెళ్లి పట్ల ఎనలేని గౌరవం ఉండాలి. అవతల వ్యక్తిని తన స్వార్థంతో బాధించకూడదు. ఆనందం పొందడం కంటే ఇవ్వటమే ప్రధాన కర్తవ్యం అని భావించాలి. మనలో చాలామందిని చూశాను. వాళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకుంటారో తెలియదు. బందిల్ దొడ్డిలో పశువుల్లా కుమ్ములాడుకుంటారు. ఎంతో అపురూపంగా ఆనందంగా గడపవలసిన జీవితాన్ని అర్థం లేని కలతలతో వృధా చేసుకుంటారు. నా మనసు విప్పి ఇలా నిర్మోహమాటంగా మీకు చెప్పటంలో తప్పులేదనే భావిస్తున్నాను. బాబుగారు, నా దృష్టిలో పెళ్ళంటే ఒకరి జీవితంలో మరొకరు విడదీయలేని బంధంలా ముడివేసుకుపోవాలి. ఎవరి వ్యక్తిత్వం వాళ్లకున్నా ఇద్దరి అభిప్రాయాలు పాలు నీళ్లలా కలిసిపోవాలి. ఇద్దరూ సంతోషంగా ఆనందంగా ఉండి
బంధువులకి స్నేహితులకి ఆదర్శప్రాయంగా ఉండాలి. అన్యోన్య దాంపత్యం గల ఇల్లు శాంతి నిలయంలా ఉంటుంది. అలాంటి శాంతి నిలయం నిర్మించుకోవటానికి నాకు కాబోయే భర్త నాకు మనసా వాచా సాయపడాలి. పెళ్లి పట్ల నాకున్న ఉద్దేశాలివి. మరి చంద్రశేఖరం అభిప్రాయాలేమిటో నాకు తెలియవు. మీరు చెప్పిన ఈ పెళ్ళి ఒక ఇష్టంగా కంటే ఒక బాధ్యతగా స్వీకరించాల్సిన పరిస్థితి. ఇది అన్నింటికంటే నాకు రవి భవిష్యత్తు ముఖ్యం. రవి జీవితం నిలబెట్టడంలో మీరు నాకు సాయం చేస్తున్నప్పుడు చంద్రశేఖరం భవిష్యత్తు చక్కదిద్దడంలో నాకు చేతనైన సాయం మీకు నేనెందుకు చేయకూడదు అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే మీరు ప్రతిపాదించిన ఈ సలహా అంగీకరించాలని ఎంతగా ఉందో తిరస్కరించాలని కూడా అంతగా ఉంది. ఎందుకంటే చంద్రశేఖర్ని భర్తగా ఊహించుకునే ముందు అతనికి భార్యగా నా అర్హతలేమిటి అని నేను ప్రశ్నించుకుంటే నాకు అనుమానమే కలుగుతోంది. నా గురించి నేను తక్కువగా ఆలోచించే అభిమానహీనురాలినేం కాదు. అలాగని నన్ను మించి నా స్వశక్తిని ఎక్కువగా అంచనా వేసుకునే అహంభావిని కాదు. చంద్రశేఖర్కి భార్య కాగల అర్హత నాకుందో లేదో నిర్ణయించవలసింది మీరు. మీకు నా విషయంలో సంతృప్తి ఉంటే మీరు నా మీద పెట్టబోయే ఈ కర్తవ్యాన్ని నా సాయశక్తులా నిర్వర్తిస్తానని మీకు నేను మాట ఇస్తున్నాను. నా మనసులో సందేహాలన్నీ మీ ముందు పెట్టాను. అనుభవజ్ఞులుగా పెద్దలుగా మీరే మీ నిర్ణయం తెలపండి. మీ నిర్ణయం శిరసావహిస్తాను. ఇట్లు గిరిజ. ఆయన ఆ ఉత్తరాన్ని 1కి 4 సార్లు చదివారు. ఆ ఉత్తరంలో ఆయనకి గిరిజ వ్యక్తిత్వం స్పష్టంగా అర్థమవుతోంది. గిరిజ అందరి ఆడపిల్లల్లాంటిది కాదు. మంచి చెడులు సునిశితంగా నిర్ణయించే పరిశీలనాత్మకమైన తెలివితేటలున్నాయి. అభిమానం ఉంది కానీ వినేశీలి. ధైర్యం ఉంది కానీ అది నివురు కప్పిన నిప్పులా బయటికి కనిపించదు. ఆయన ఆ ఉత్తరం పట్టుకుని గిరిజ గదిలోకి వచ్చాడు. గిరిజ కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తోంది. గిరిజ ఆయన పిలిచారు. గిరిజ తిరిగి చూసింది. ఆయన చేతిలో ఉన్న ఉత్తరాన్ని చూసింది. ఆ కళ్ళు ప్రశ్నార్థకంగా చూస్తున్నాయి. ఆయన అన్నారు, గిరిజ, ఈ ప్రపంచంలో చందుకి భార్య కాగలిగిన ఆడపిల్ల ఎవరైనా ఉంటే అది నువ్వే. నేను ప్రధానం ఏర్పాటు చేయబోతున్నానని చెప్పటానికి వచ్చాను. గిరిజ ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన అన్నారు, నా నిర్ణయం సరైందేనని నువ్వు కూడా ఒప్పుకుంటావు. గిరిజ ఆయన పాదాలకి నమస్కరించింది. దీర్ఘాయుష్మాన్ భవ, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు ఆయన ఆశీర్వదించారు. గిరిజ లేచింది. బాబుగారు, రవి భవిష్యత్ గురించి మాట ఇచ్చారు నాకు. నేను అన్నమాట ఎప్పుడూ తప్పను. ఆ సంగతి నీకే తెలుస్తుంది అన్నారాయన. మీరు నిజంగా ధర్మాత్ములే. అంత మాట ఎప్పుడు అనుకో. నీ మనసులో కూడా అనుకోకు. నేను నీకు ధర్మకార్యంగా ఏదీ చేయటం లేదు అన్నారాయన. గిరిజ నవ్వింది. ఆ నవ్వు మెరుపు మెరిసినట్లుగా ఉంది. పావుగంట అనంతరం రాజగోపాలరావు గారు శేషారత్నానికి ఫోన్ చేశారు. శేషు, పెళ్లి కూతురు కుదిరింది. ప్రధానం రేపే. పురోహితుడికి కబురు చేశాను. నువ్వు తప్పక రావాలి. ఎక్కువ మందిని పిలవటం లేదు, మనమే అన్నారాయన. పెళ్లి కూతురు కుదిరిందా? ఎవరమ్మాయి? శేషారత్నం ఆతృతగా అడిగాడు. అదంతా సస్పెన్స్. ఇప్పుడు నీకేం చెప్పను. నీకే కాదు, ఎవ్వరికీ చెప్పటం లేదు. చివరికి చందుకి కూడా. ఎందుకబ్బా అంత రహస్యం? అదంతే అన్నారాయన. ఆ క్షణం నుంచి ఆ ఇంట్లో సందడి ప్రారంభమైంది. ఫోన్లు మోగినాయి. రాజగోపాలరావు గారి పురమాయింపుల మీద నౌకర్లు పరుగులు తీస్తున్నారు. పెళ్లి సంబంధం కుదిరిందనగానే చందు తాతగారిని అడిగారు. ఎవరా దురదృష్టవంతురాలు? పేరేమిటి తాతయ్య? నోర్మై, దురదృష్టవంతురాలా? అలాంటి అపశకునం మాటలు ఇంకెప్పుడు నా ముందు మాట్లాడుకు. ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు కాదురా, అదృష్టవంతురాలు, మహాజాతకురాలు అన్నారు. చందు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అతనికి ఆ అమ్మాయి ఎవరో గాని చాలా జాలి కలిగింది, పాపం అనిపించింది. మర్నాడు సాయంత్రమైంది. పురోహితుడొచ్చాడు. శేషారత్నం భార్య, డాక్టర్ గారు భార్య, మరో ముఖ్యమైన మిత్రులు 4 వచ్చారు. సూరి భార్య కూడా వచ్చారు. నౌకర్లు కావాల్సిన సరంజామా అంతా సిద్ధం చేశారు. చందు తాతగారు చెప్పిన టైంకి రెడీ అయి కిందికొచ్చాడు. అంతా సిద్ధమైంది. ఇక పెళ్లి కూతురు రావటమే తరువాయి అన్నాడు పురోహితుడు. ఇంకో 10 నిమిషాలుందిగా, ఆ టైంకి ఖచ్చితంగా వచ్చేస్తుంది అన్నారాయన. 5 నిమిషాలు గడిచాయి. మిగతా వాటిలో 3 నిమిషాలు కూడా జరజరా పాకుతున్నాయి. పెళ్లి కూతురు ఇంకా రాలేదు పురోహితుడు అన్నాడు. శేషరత్నం ఆదుర్దాగా చూస్తున్నాడు. చందుకి చాలా సంతోషంగా ఉంది. ఇది తప్పిపోతే ఇక ఏదో ఒక వంకతో తోసి పారేయొచ్చు అనుకుంటున్నాడతను. రవి అక్కడే కూర్చున్నాడు. సాయన్న వచ్చాడు. అతని వెంట గిరిజ మెట్లు దిగి వచ్చింది. గిరిజను చూడగానే రాజగోపాలరావు గారు రామ్మా రా అంటూ పిలిచారు. గిరిజ హాల్లోకి వచ్చింది. ఇలా కూర్చో. చందుకి ఎదురుగా ఉన్న సోఫా చూపించారు. గిరిజ కూర్చుంది. రవి లేచొచ్చి అక్క సోఫా వెనుకగా నిలబడ్డాడు.
రాజగోపాలరావు గారు పురోహితుడిని ఉద్దేశించి, ఇక కానియండి మీ కార్యక్రమం అన్నారు. ఎలా? పెళ్లికూతురు రాందే అన్నారాయన. పెళ్లికూతురు వచ్చింది, ఇదిగో చందుకి ఎదురుగా కూర్చుంది ఆయన గిరిజను చూస్తూ అన్నారు. ఏమిటి? అందరూ ఒక్క క్షణం దిగ్భ్రమగా చూశారు. ఏమిట్రా ఈ అమ్మాయా అన్నాడు శేషరత్నం. అవునరా, గిరిజని దేవుడు నా దగ్గరికి పంపించాడు, ఇదంతా దైవ సంకల్పమే. చందు సోఫాలో నుంచి చటుక్కుని లేచాడు. అతని ముఖం కందగడ్డలా అయింది. తాతయ్య అన్నాడు. రాజగోపాలరావు గారు మనవడి దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేశారు. చందు, లేవకు, కూర్చో. పెళ్లి కూతుర్ని నువ్వు చూడనవసరం లేదని నన్నే ఎన్నిక చేయమని చెప్పావు. నాకు నచ్చిన పిల్ల మెడలో తాళి కడతానని వాగ్దానం చేశావు, ఆ మాట మర్చిపోకు. కానీ చందు చెప్పలేని భావావేశంతో తడబడ్డాడు. పురోహితుడి మంత్రాలు ప్రారంభమైనాయి. ఆయనొచ్చి చందు చేతిలో తాంబూలం పెట్టాడు. రాజగోపాలరావు గారు అందించిన ఎర్రటి కాగితం పొట్లం విప్పి అందులో ఉన్న ఉంగరం తీసి పెట్టండి అంటూ మంత్రాలు చదువుతూనే ఆజ్ఞాపించాడు. చందు ఒకసారి తాతగారి వైపు చూశాడు. తర్వాత అక్కడ కూర్చుని ఉన్న అందరినీ పరిశీలించాడు. అతనికి ఆ క్షణంలో బయటికి పారిపోవాలనిపించింది. కానీ తాతయ్య కల్నల్ వెళ్ళిపోయిన తర్వాత చేసిన గొడవ గుర్తుకొచ్చింది. ఇప్పుడు తాను కాదనంటే ఆయన ఎంత అవమానంగా భావిస్తాడో అర్థమైంది. కానియండి, టైం అవుతోంది, పురోహితుడు తరిమినట్టుగా అన్నాడు. చందు ఉంగరం తీసుకుని గిరిజ దగ్గరికి వచ్చాడు. గిరిజ చేయి చాచింది. చందు ఆ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఒక్క క్షణం పొడుగ్గా సుకుమారంగా ఉన్న ఆ వేళ్ల కొసలు చిరు చెమటలతో మెరుస్తున్నాయి. అతను కళ్ళెత్తి గిరిజ ముఖం వైపు చూశాడు. గిరిజ తలదించుకుని అంది. ఆ కనురెప్పలు భారంగా క్రిందికి వాలి ఉన్నాయి. పెట్టండి త్వరగా, పురోహితుడు మంత్రాలు చదువుతూనే మళ్ళీ హెచ్చరిక చేశాడు. చందు గిరిజవేలికి ఉంగరం తొడిగాడు. అతని హృదయంలో బాధ, కోపం, నిస్సహాయత్వం సుడితిరిగాయి. శేషారత్నం చప్పట్లు కొడుతూ అన్నాడు. భేష్, మొత్తానికి మీ తాతయ్య గెలిచాడు. పెళ్లి చేసుకోనని భీష్మించుకున్న నీ మెడలు వంచి పెళ్లి చేస్తున్నాడు. డాక్టర్ గారు వచ్చి చందుని అభిమానించారు. మీ తాతయ్యకి ఇప్పటికైనా మనశ్శాంతి కలగజేశావు, అదే 10,000 అన్నారు. సూరి వచ్చి చందుని కౌగిలించుకున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా నా కోలోకి వచ్చేశావు, నాకెంత సంతోషంగా ఉందిరా చందు అన్నాడు. శేషరత్నం గారి భార్య, డాక్టర్ గారి భార్య వచ్చి గిరిజ ముఖాన బొట్టు పెట్టి పువ్వులు పళ్ళు ఇచ్చారు. తర్వాత వెళ్ళి కూర్చొని, ఈ అమ్మాయి ఎవరు, ఊరు పేరు కూడా మనం వినలేదే అని గుసగుసలాడుకున్నారు. పురోహితుడు తాంబూలం పెట్టిన కొత్త బట్టలు ఒకరికి ఒకరు పరస్పరం ఇచ్చేలా చేశారు. గిరిజ లోపలికి వెళ్ళి కొత్త చీర కట్టుకుని పూలు పెట్టుకుని వచ్చింది. గిరిజ ఒంటి మీద జడలో పూలు తప్ప ఇంకెలాంటి అలంకరణలు లేవు. అయినా కొత్త చీర కట్టుకుని పూలు పెట్టుకోగానే పెళ్లికళ వచ్చేసింది. రాజగోపాలరావు గారికి గిరిజ కట్టుకున్న కొత్త చీర చూస్తే తమాషాగా అనిపించింది. ఆ రోజు ఊరు వెళ్ళిపోతుందని గిరిజ కోసం ఇది ఎన్నిక చేసి కొంటున్నప్పుడు ఇది ప్రధానం చీర అవుతుందని ఆయన కలలో కూడా అనుకోలేదు. చందు కొత్త బట్టలు కట్టుకోలేదు. వేసుకున్నవి బాగానే ఉన్నాయంటూ కూర్చున్నాడు. సాయన్న 2 పూలదండలు తెచ్చి ఇద్దరికి ఇచ్చాడు. ఇవెందుకు సాయన్న? చందు విసుక్కున్నాడు. నేను స్వయంగా కట్టాను, వేసుకోండి బాబు అన్నాడు. చందు సాయన్న మాటలు కాదనలేకపోయాడు. పరస్పరం పూలదండలు మార్చుకున్నారు. ఈ తతంగమంతా చకచకా 10 నిమిషాల్లో జరిగిపోయింది. కాఫీలు పలహారాలు ముగియగానే వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. గిరిజ లోపలికి వెళ్ళిపోయింది. చందు గబగబా తాతగారి గదిలోకి వచ్చాడు. అతని ముఖం రక్తం చెందుతున్నంత ఎర్రగా కంది ఉంది. తాతయ్య, ఈ తతంగానికి నీకింకెవరూ దొరకలేదా? ఈ అమ్మాయి దొరికిందా అన్నాడు ఆవేశంగా. తతంగమా? తతంగం కాకపోతే ఏమిటిది? పెళ్ళికింత ఆర్భాటం దేనికి? ఇదొక ఆచారం కదరా. నువ్వు ఈ అమ్మాయి అని నాకెందుకు చెప్పలేదు? చెప్పనవసరం లేదని నువ్వేగా అన్నావు. అన్నాను, బుద్ధి తక్కువై అన్నాను. గిరిజకి ఏమైందిరా? ఏం తక్కువైంది? ఏం తక్కువ కాలేదు, కానీ అతను చెప్పలేకపోయాడు. ఏమిటది? చెప్పేయి. నీకెలా చెప్పాలి? ఓ మై గాడ్, నాకు నరకం అప్పుడే మొదలైందన్నమాట. అతను తలుపు మీద కసిగా గుద్దాడు. నేను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను, కానీ అతను నిస్సహాయంగా చూశాడు. అతని కళ్ళు వలలో చిక్కుకున్న చేపపిల్లలా ఉన్నాయి. గిరిజకి తనంటే గౌరవం ఉంది. ఇంతవరకు అతనికి బాగానే ఉంది. తాతయ్య ఈ పెళ్లి అనే వలలోకి తనతో పాటు గిరిజను కూడా లాగుతాడని కలలో కూడా అనుకోలేదు. తాతయ్య పోరు పడలేక ఈ పెళ్లి అనే మొక్కుబడి తీర్చుకొని తర్వాత ఆ అమ్మాయిని వదిలేసి చేతులు దులుపుకోవాలని అతను అనుకున్నాడు. ఇది అతను వేసుకున్న పథకానికి మొదట్లోనే గొడ్డలి పెట్టయింది. చందు ఆ బాధని కక్కలేక మింగలేక సతమతమవుతున్నాడు. చందు, నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావు, పిల్లని చూడమన్నావు, చూశాను. నాకు తెలిసినంత వరకు నేను నీకు తగిన రూపవతిని,
గుణవతిని చూశానని అనుకుంటున్నాను. ఇందులో నా తప్పేం లేదు అన్నారాయన. చందు ఆయనకి ఇంకేం చెప్పలేనట్టుగా గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు. మరుక్షణం అతను ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. గిరిజ గదిలో మంచం మీద కూర్చుని ఉంది. గిరిజ దృష్టి ఒడిలో ఉన్న ఎడమ చేతి మీదనే నిలిచి ఉంది. ఆ చేతికి అరగంట క్రితం లేని అందం ఎంతో వచ్చినట్లుగా ఉంది. గిరిజ కుడి చేతితో ఉంగరం సరి చేసుకుంది. గిరిజ ఇంకా స్వప్నావిష్టురాలిలాగానే ఉంది. చందు తన చేతిని అందుకోగానే గిరిజ శరీరం అంతా అద్భుతమైన అనుభవం పొందుతున్నట్లుగా అయింది. ఆ భావం ఏ భాషకి అందనిది. తన శరీరం ఎంతో తేలికగా అయినట్లుగా, ఈ అనంత విశ్వంలో తను ఒక అతి ప్రధానమైన భాగంగా మిళితమై ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది. ఆ తేలిపోవటంలో ఒక అనిర్వచనీయమైన సుఖం పొందింది. అక్క, రవి దగ్గరకొచ్చాడు. మంచం మీద గిరిజకెదురుగా కూర్చున్నాడు. గిరిజ వేలికున్న ఉంగరం చూస్తూ అన్నాడు, అక్క, ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఆ రోజు విజయవాడ రైల్వే స్టేషన్లో పెట్టేపోయిందని నేను బాధపడుతుంటే నువ్వేమన్నావో గుర్తుందా? ఏమన్నాను? ఏది వచ్చినా మన మంచికే అనుకుంటాను అన్నావు. సరిగ్గా అలాగే జరిగింది. ఆ రోజున మన పెట్టెపోకుండా రైలు వెళ్ళిపోకుండా ఉంటే అప్పుడు ఇంకొక రకంగా ఉండేదేమో. గిరిజ అవునన్నట్లు తల ఊపింది. స్వప్నావిష్టురాలిలా చూస్తూ అంది, ఏమిటోరా, భగవంతుడు ఎందుకిలా చేశాడో నాకు అర్థం కావటం లేదు. నాకు ఇంకా ఇదంతా కలలాగానే ఉంది. నమ్మలేకపోతున్నాను అంది. నాకు కూడా అలాగే అనిపిస్తోంది అన్నాడు రవి. 10 రోజుల అనంతరం గిరిజ పడక గదిలో దిండు మీదకి వెనక్కి వాలి పడుకొని ఉంది. గిరిజ మెడలో మంగళసూత్రాలు మెరుస్తున్నాయి. చీర కుచ్చెళ్ల అంచు క్రింద నుంచి పాదం కదిపినప్పుడు కాలి వేలికున్న మట్టే తన అందం చూపించడానికి తాపత్రయపడుతున్నట్లుగా ఉంది. గిరిజ చేతిలో ఉత్తరం ఉంది. అది విజయవాడ నుంచి లక్ష్మి రాసింది. గిరిజ అప్పటికి రెండోసారి మళ్ళీ ఆ ఉత్తరం చదువుతోంది. అందులో ఇలా ఉంది, గిరిజ, నీ ఉత్తరం అందింది. నీ పెళ్లి శుభలేఖ కూడా చేరింది. ఈ రెండు చూడగానే నాకు మతిపోయింది. ఎవరి చంద్రశేఖర్ ఇంత హఠాత్తుగా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? ఆ రాజగోపాలరావు గారి పరిచయం ఏమిటి? నువ్వు అబద్ధం ఎప్పుడూ చెప్పవు కనుక నమ్మాల్సి వస్తోంది. కానీ లేకపోతే ఇదంతా ఒక కట్టు కథలా ఉంది. ముక్కు మొహం తెలియని ఒక అపరిచిత వ్యక్తితో నువ్వింత త్వరగా పెళ్లి కొప్పుకున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు నాకు తెలిసిన గిరిజవేనా అనిపిస్తోంది. పెళ్ళిని గురించి నువ్వు చెప్పిన మాటలన్నీ ఏమైపోయాయి? అవన్నీ గాలికి వదిలేసేటంత ఆకర్షణ నీకేం కనిపించింది? అతని పరిచయం తక్కువేనని, అతని అభిరుచులేమిటో తెలియవని రాశావు. మరి అలాంటి వ్యక్తితో అంత త్వరగా ఎందుకు పెళ్లి కొప్పుకున్నావు? రాజగోపాలరావు గారి డబ్బు చూసా? అవును, అంతే అయి ఉంటుంది. ఆ డబ్బు వ్యామోహంలో పడిన నీకు బుర్ర మొద్దుబారి ఇంకేమీ ఆలోచించలేకపోయి ఉంటుందని అనుకుంటున్నాను. అమ్మకి ఒంట్లో బాగోలేదని ఉత్తరం వస్తే చూడడానికి వచ్చాను. నేను ఏలూరు నుంచి. మధు అన్నయ్య కూడా వచ్చాడు. పోస్ట్ మ్యాన్ రాగానే తనే గబగబా ఎదురు వెళ్ళి ఉత్తరాలు తీసుకున్నాడు. నీ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూడగానే గిరిజ రాసిందంటూ ఎంతో సంతోషంగా చించి చదివాడు. అది చదువుతుండగానే వాడి ముఖం వెలవెలపోయింది. నాకు భయం వేసింది. ఏమిటన్నయ్య, రవి క్షేమంగా ఉన్నాడు కదా అన్నాను. అన్నయ్య తలూపాడు. గిరిజకి పెళ్ళట అంటూ ఆ ఉత్తరం శుభలేఖ నా చేతిలో పెట్టి గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు. నేను ఉత్తరం చదివాను. గిరిజ, నువ్వు మా వెన్నులో పొడిచావు. మా అన్నయ్యని మోసం చేశావు. నీ అవసరాలకి వాడిని బాగా వాడుకొని తర్వాత గడ్డిపరకలా తీసి పారేశావు. మీ ఇద్దరి మధ్య ఉన్న చనువు, స్నేహం ఒక్కసారి ఎలా మర్చిపోయావు? నువ్వు మనిషివేనా? అవునులే, ఈ తప్పు నీది కాదు, ఆ పాపిష్టి డబ్బుది. అది మనిషి చేత గడ్డి తినిపిస్తుంది అనటానికి మా కళ్ళెదుట కనిపిస్తున్న నువ్వే చక్కటి సాక్ష్యం. గిరిజ, అన్నయ్య మనసు నీకు తెలియదా? అన్నయ్య మీ నాన్న పోయిన తర్వాత నిన్ను ఎంత ఆదుకున్నాడు. మా అమ్మ తిట్లు కూడా లక్ష్య పెట్టకుండా నీకెంత సాయం చేశాడు. డబ్బు మోజులో పడిన నువ్వు ఆ స్నేహాన్నంతటినీ నిర్దయగా వెరపు లేకుండా కత్తిరించేసి తెగతెంపులు చేసుకున్నావు. నేను నీకు చెబుతున్నాను, ఇలా నమ్మిన వాళ్ళని మోసం చేసిన వాళ్ళెవరూ బాగుపడరు. నాకు తెలుసు. అన్నయ్యకి మంచి సంబంధాలు వస్తే ఉద్యోగం దొరికే వరకు నేను పెళ్లి చేసుకోను అంటూ అమ్మ దగ్గర తప్పించుకుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? నీకోసం. నేను గిరిజని తప్ప ఇంకెవ్వరిని చేసుకోను. ఇది ఇప్పుడే అమ్మకి చెప్పను. చెప్పానంటే గిరిజ మీద పోట్లాడుతుంది. నాకు ఉద్యోగం రాగానే గిరిజని చేసుకుంటానని చెప్తాను అన్నాడు నాతో. నీ మీద అంత అభిమానం, ప్రేమ నింపుకున్న అన్నయ్య మనసులో నువ్వు విషం గుమ్మరించావు. మాకు శుభలేఖ పంపటానికి నీకు సిగ్గెలా లేకపోయింది అని అడుగుతున్నాను. నేను మహారాణిని అవుతున్నాను చూడండి అనే గొప్ప కోసమా? లేక మేం పెళ్ళికి వచ్చి నీ వైభవం అంతా చూసి మేమెంత అల్పులమో తెలుసుకోవాలనా? గిరిజ,
దేవుడిలాంటి అన్నయ్యని ఇంత మోసం చేసినందుకు నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎదురుగా కనిపిస్తే ఎడాపెడా చెంపలు వాయించుండేదాన్ని. ఇంత మోటుగా రాస్తున్నానంటే నేనెంత బాధకి గురయ్యానో అర్థం చేసుకో గిరిజ. నేను చెబుతున్నాను, ఈ ప్రపంచంలో డబ్బే సర్వస్వం అనుకునేవాళ్ళు పరమ మూర్ఖులు. డబ్బుతో లభించేవి చాలా ఉన్నా డబ్బుతో కొనలేనివి కూడా కొన్నున్నాయి. అందులో స్నేహం, మంచి మనసు ముఖ్యమైనవి. అయినా నీకిప్పుడు మాలాంటి స్నేహితులెందుకు? పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలైనాయి కాబోలు. రోడ్డు మీద ఎక్కడైనా కనిపిస్తే చీదరించుకుంటావేమో. చివరిసారిగా చెప్తున్నాను, దయించి ఇక ముందెప్పుడు ఉత్తరాలు రాయకు. మా పరిచయం ఒక పీడకలలా మర్చిపో. నువ్వు చాలా తెలివిగలదానివి. నిచ్చెనలో పైమెట్టు ఎక్కాలంటే క్రింది మెట్టు వదిలేయాలని తెలిసిన గడుసు దానివి. నా మనసు నాకు చెబుతోంది, ఎప్పటికైనా ఒకనాటికి మా అన్నయ్య విలువేమిటో నీకు తెలుస్తుంది. ఆ రోజు తప్పక వచ్చి తీరుతుంది. అన్నయ్యని బాధపడవద్దని చెబుతాను. అర్హత లేని ఒక జానకి మనసు ఇచ్చి మోసపోయావంటాను. దేవుడు నీకు మేలు చేశాడు కాబట్టే ఆ అమ్మాయికి ఇంకొకరితో పెళ్ళైంది అనుకోమంటాను. ఈ ప్రపంచంలో ఆడపిల్లలకి కొదవేం లేదు. మా అన్నయ్యకి తగిన పిల్ల దొరక్కపోదు. ఇక నుంచైనా నీ నటన మానేసి ఆ చంద్రశేఖర్నైనా ప్రేమించడం నేర్చుకో. ఒకప్పటి స్నేహితురాలిగా నేనిచ్చే ఆఖరి సలహా ఇది. లక్ష్మి. గిరిజ ఆ ఉత్తరం చదువుతూనే ముఖంలో నెత్తురుచుక్కలేనట్టుగా అయింది. మొట్టమొదట ఆ ఉత్తరం చదవగానే చాలా కోపం వచ్చింది. లక్ష్మి ఆ ఉత్తరమంతా తన మీద అన్యాయమైన ఆరోపణలతో నింపింది. మధుమూర్తిని తను మోసం చేసిందా? చిచి, ఎప్పుడూ లేదు. అలా చేసి ఉంటే తను నరకానికి పోతుంది. అతన్ని మోసం చేస్తే అది 1000 రెట్లుగా మారి విషనాగులా తననే కాటు వేస్తుంది. గిరిజ ఆలోచనలో పడింది. మధుమూర్తి తను మంచి స్నేహితులు, కానీ ఇద్దరూ ఎన్నడూ ఆ స్నేహ పరిధిని దాటనే లేదు. అతను తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడనే సంగతే తనకు తెలియదు. ఆ ఉత్తరం అంతట్లోకి గిరిజని శూలంగా మారి చీలుస్తున్న విషయం. చంద్రశేఖర్ని తను డబ్బు వ్యామోహంతో వివాహం చేసుకుందనే ఆరోపణ. లక్ష్మి అలా రాసిందని తానేమీ బాధపడనవసరం లేదు. ఎందుకంటే తన పరిస్థితి ఏమిటో, తాను ఈ పెళ్లి ఎందుకు చేసుకుందో తెలియదు. ఒక్క లక్ష్మే కాదు, చూసిన వాళ్ళందరికీ అలాగే అనిపిస్తుంది. రాజగోపాలరావు గారు అప్పుడే చెప్పారు, గిరిజ, చందుకి వాళ్ళ పిల్లల్ని ఇవ్వాలని చాలామంది తల్లిదండ్రులు ప్రయత్నం చేశారు. వారంతా ఈరోజు చందుకి వచ్చిన భార్య తమ పిల్లల కంటే ఎంత గొప్పదో అని చూడటానికైనా రిసెప్షన్కి వస్తారు. వాళ్ళకి నువ్వు విచిత్రంగా కనిపిస్తావు. ఏం చూసి చేసుకున్నావు అనే మీమాంస వస్తుంది. వాళ్లలో ఎవరైనా నిన్ను సోటిపోటిగా అంటే నువ్వు ఆ మాటలు మనసుకు పట్టించుకోవద్దు. గిరిజ తల ఊపింది. సరిగ్గా రాజగోపాలరావు గారు అన్న మాటలే అక్షరాలా నిజమైనాయి. ఉదయం పెళ్లి జరిగింది. ప్రదానం జరిగినప్పటి నుంచి గిరిజకి ఇదంతా కలలాగానే ఉంది. సాయంత్రం రిసెప్షన్కి ఇంకా చాలామంది వచ్చారు. కొంతమంది గిరిజ అందం చూసి చంద్రశేఖర్ చేసుకుని ఉంటాడని అనుకుంటే, మరికొంతమంది అతని తండ్రి తరపు బంధువులు అనుకున్నారు. మొత్తానికి ఆ ఊరిలో అన్ని అర్హతలు ఉన్న ఆడపిల్లలు ఎంతమందో ఉండగా ఎక్కడి నుంచో ఊడిపడిన గిరిజ చందు భార్య కావటం వాళ్ళకి విచిత్రంగానే ఉంది. చందు స్నేహితులు చాలామంది వచ్చారు. వాళ్ళు చందుతో రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. అవి ద్వంద్వార్థంగా ఉన్నాయి. చందు, పంజరం తలుపులు నువ్వే మూసుకునేవు, జాగ్రత్త సుమా అన్నాడు రమేష్. నువ్వేం భయపడకు అన్నాడు చందు. వదిలేసుకునే వస్తువు కూడా ఇంత అందంగా ఉండాలా అన్నాడు ఇంకో అతను. ఛ, నోర్మయ్, వెళ్ళు, చందు కసిరాడు. చందు పక్కన ఉన్న గిరిజకి వారి మాటల ధోరణి అంతుపట్టలేదు. గిరిజ పక్కన కొద్దిసేపే నిలబడ్డాడు చందు. ఆ తర్వాత ఫ్రెండ్స్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. వచ్చిన ఆహుతులు శుభాకాంక్షలు చెబుతూ బహుమతులు అందిస్తూ చందు ఎక్కడా అని అడుగుతుంటే అదిగో అన్నట్లుగా లేచి దూరంగా మిత్రబృందంతో పరివేషితుడైన అతన్ని చూపించేది. కొద్దిసేపటికి ఇది గమనించిన రాజగోపాలరావు గారు చందుని మందలించి వెళ్ళి గిరిజ పక్కన నిలబడేటట్లు చేశారు. ఆ రాత్రి ప్రతి కన్య జీవితంలోనూ మరువలేని మధురమైన రాత్రి అది. సూర్యకిరణాల నులివెచ్చని కౌగిలి కోసం ఎదురుచూస్తూ సిగ్గుతో రేకులు విచ్చుకుంటున్న మొగ్గల గిరిజ చందు గదిలోకి అడుగుపెట్టింది. చందు ఫ్రెండ్స్కి వీడ్కోలు ఇస్తూ ఇంకా కిందనే ఉన్నాడు. రాజగోపాలరావు గారు ఈ వారం రోజుల నుంచి డాక్టర్ ఎంత వారిస్తున్నా వినకుండా తిరగటంతో బాగా డస్సిపోయారు. రిసెప్షన్ పూర్తి కాకముందే డాక్టర్ గారు ఆయనకి ఇంజెక్షన్ ఇచ్చి నిద్రపోమని, విశ్రాంతి తీసుకోమని బలవంతంగా లోపలికి పంపేశారు. తన నూతన జీవితానికి స్వాగతం చెబుతున్న ఆ గదిని ఒక్కసారి కళ్ళతోనే కలియజూసింది గిరిజ. విశాలమైన గది మధ్యగా పూల తోరణాలు వేళ్లాడదీసిన తెల్లటి పక్కతో ఉన్న ఏకశయ్య, గోడవారగా అద్దాల బీరువాలో రికార్డ్సు, టేప్ రికార్డర్, రేడియో, గది మూలగా టేబుల్ లైటు, క్రింద నీలం ఎరుపు కలిసిన లతలతో మెత్తటి తివాచి,
గిరిజ మెల్లగా వెళ్ళి గోడవారగా ఉన్న సోఫాలో కూర్చుంది. గాలికి కర్టన్లు కదులుతున్నాయి. గిరిజ శరీరం చిగురుటాకులా కంపిస్తోంది. ఏ కాస్త శబ్దమైనా అంతెత్తున ఉలికి పడుతోంది. మనసంతా జీవన సంగీత తరంగాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది. అదొక నిశ్శబ్ద సంగీతం. అది వింటుంటే మేనికో హాయి, మనసుకో ఉల్లాసం ఏర్పడుతుంది. అడుగుల చప్పుడు అయింది. గది గుమ్మానికున్న పరదా తొలగింది. చందు లోపలికొచ్చాడు. అక్కడ కూర్చుని ఉన్న గిరిజను చూడగానే అప్రతిభుడైనాడు. కానీ అది ఒక్క క్షణమే. వెంటనే చకచక గదిలో ఉన్న బీరువా దగ్గరికి వెళ్ళాడు. అందులో ఉన్న సూట్ కేస్ లాగి మంచం మీద పడేశాడు. పెట్టె తాళం వేసి అది తీసుకుని వెళ్ళబోయి క్షణం ఆగి అన్నాడు, నేను ఊరు వెళ్తున్నాను. గిరిజ మాట్లాడలేదు. లేచి నిలబడింది. అతన్నే చూస్తోంది. అతను గిరిజ వైపు చూడకుండా వెనక్కి తిరగకుండానే అన్నాడు, నాకు ఈ పెళ్లి మొదట్నుంచి ఇష్టం లేదు. పెళ్ళంటే పెళ్ళాం, పిల్లలు, బాధ్యత, అదొక పరమ బోర్. తాతయ్య పోరు పడలేక ఈ పెళ్లి చేసుకున్నాను. నీకు త్వరలోనే డైవోర్స్ ఇచ్చేస్తాను. నాకు పరాయి వస్తువును తాకే అలవాట్లేదు. అందుకే నేను నీతో ఎలాంటి సంబంధం పెట్టుకోబోవడం లేదు. దీన్ని గురించి నువ్వు తాతయ్యకి నా మీద ఎలాంటి ఫిర్యాదు చేసినా నాకేం భయం లేదు. మరుక్షణంలో చందు వెళ్ళిపోయాడు. గిరిజ నిర్ఘాంతపోయింది. ఏం చెప్పాడు చందు? ఏమన్నాడు? పెళ్ళంటే ఇష్టం లేదా? కేవలం తాతయ్య పోరుపడలేక చేసుకున్నాడా? డైవోర్స్ ఇచ్చేస్తాడా? పరాయి వస్తువుని తాకే అలవాటు లేదా? కింద కారిడోర్ తెరిచిన శబ్దమైంది. గిరిజ ఉలిక్కి పడింది. సోఫా వెనక ఉన్న కిటికీ పరదాన్ని కంపిస్తున్న వేళ్లతో పక్కకి లాగి చూసింది. చందు పెట్టె వెనక సీట్లో పడేసి డోర్ వేసి ముందు సీట్లో వచ్చి కూర్చున్నాడు. మరుక్షణం కారు స్టార్ట్ అయింది. గిరిజ చూస్తుండగానే అది తెల్లటి పావురంలా రయ్యిన వెళ్ళిపోయింది. గిరిజ అలాగే చూస్తోంది. గిరిజకి ఊపిరాడనట్టుగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా ఉంది. ఏం చెయ్యాలి తను? ఈ అవమానం ఎలా భరించాలి? ఈ మేడ మీద నుంచి దూకేసి మొదటి రాత్రే భార్య ఆత్మహత్య చేసుకుందని లోకం తిట్టేట్టు అతని జీవితం రట్టు చెయ్యాలా? లేక ఇప్పటికిప్పుడు ఎవ్వరికీ తెలియకుండా రవిని తీసుకుని గుట్టుగా వెళ్ళిపోవాలా? ఏం చెయ్యటానికి శక్తి లేని దానిలా ఈ నీరసం ఏమిటి? ఈ గుండెల్లో బాధ ఏమిటి? గిరిజ నిలబడటానికి శక్తి లేనట్లుగా సోఫాలో కూలబడింది. గిరిజకి ఏడుపు వచ్చేసింది. పెళ్ళి అంటే తను కోరుకున్నదేమిటి? ఇప్పుడు ఇలా జరిగిందేమిటి? అందుకేనా అంటారు ఊహకి వాస్తవానికి చాలా తేడా ఉందని? గిరిజకి ఆ గదిలో ఉన్న ఆ తెల్లటి పక్క, దానికి చేసిన అలంకారం అంతా తనను చూసి వెక్కిరిస్తున్నట్లుగా, పకపక నవ్వుతున్నట్లుగా అనిపించింది. ఆ వికృతమైన నవ్వుని భరించలేనట్లుగా తక్షణం అక్కడి నుంచి పారిపోవాలని అనిపించింది. రాజగోపాలరావు గారి మీద తనకి ఎనలేని గౌరవం ఉండొచ్చు. కానీ ఆ గౌరవం చందు చేసిన ఈ అవమానం క్షమించి ఊరుకోమని అనటం లేదు. గిరిజ ఒంటి మీదున్న ఒక్కొక్క నగ ఒలిచి సోఫా మీద పెట్టేసింది. జడలో పూలు పీకి కింద పడేసింది. రవిని తీసుకుని ఈ క్షణంలోనే వెళ్ళిపోవటానికి నిశ్చయించుకొని ఆ గదిలో నుంచి బయటికి రాబోయింది. చందు ఏమనుకుంటున్నాడు తనని? ఆడపిల్ల అంటే మేకపిల్ల అనుకున్నాడా? పెళ్లి చేసుకోవటం అంటే ఆడపిల్ల మెడలో 3 ముళ్ళు వేయటమేగా అనుకుంటున్నాడు. చేసిన తర్వాత తనిష్టం వచ్చినప్పుడు అవతలి వ్యక్తితో ప్రమేయం లేకుండా తెంచి పారవేసే అధికారం తనకే ఉందనుకుంటున్నాడులా ఉంది. గుమ్మం దాటబోతున్న గిరిజ ఆగింది. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. అంత అవమానం పొందిన తర్వాత ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండకూడదు. నిజమే. కానీ చందు చేసిన అవమానాలకి అది సమాధానం కాదు. నిశ్శబ్దంగా అంగీకరించిన పద్ధతి అవుతుంది. కాదు, అలా ముమ్మాటికి కాకూడదు. ఈరోజు చందు చేసిన ఈ గాయం గుండెల్లో ఎప్పటికీ మానదు. తనని పెట్టిన ఈ బాధకి కనీసం 10 రెట్లైనా అతను బాధపడి తీరాలి. అలాంటి పరిస్థితులు తను తీసుకురావాలి. అప్పుడు కానీ ఈ అవమానాగ్ని చల్లారదు. తీరని అవమానం జరిగితే పిరికివాళ్ళు, అసమర్థులు దాన్ని భరించి మౌనంగా ఉండిపోతారు. అదే ధైర్యం గలవాళ్ళు, సమర్థులు అయితే తిప్పి కొడతారు. అప్పుడు కానీ వాళ్ళకి శాంతి ఉండదు. చందు ఈరోజు ఏం చేశాడు? తన గుండెల్లో అగ్ని రగిలించాడు. ఇది అతని వరకు వ్యాపించి అతని శాంతిని, ఆనందాన్ని నిర్దయగా దహించి వేయాలి. తనకి తెలివితేటలుంటే అంతే చెయ్యాలి. అప్పుడే వెళ్ళిపోవాలి. అంతేగాని ఇప్పుడు కాదు వెళ్ళిపోవాల్సింది. గది లోపలికి తిరిగి వచ్చింది. తీసివేసిన నగలు ఒక్కొక్కటి మళ్ళీ పెట్టుకుంది. గిరిజ ఆ సోఫా మీదే పడుకుంది. గిరిజకి ఒక్కసారిగా దుఃఖం వచ్చేసింది. పెళ్లిని గురించి తను తీయటి కల ఏమైంది? పగటి కలలా మారి వెక్కిరిస్తోంది. మర్నాడు ఉదయం గిరిజ లేచి స్నానం చేసి బట్టలు మార్చుకుని కిందికి వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. రాజగోపాలరావు గారు అప్పటికే లేచి బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. గిరిజ అక్కడికే వచ్చింది. ఆయన గిరిజ వైపు చూశారు.
కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఆ ముఖంలో బలంగా వీస్తున్న తుఫానుని అణిచివేస్తున్న సహనం కనిపిస్తోంది. గిరిజ కూడా ఆయన వైపే చూస్తోంది. ఆయన కళ్ళు బాధగా సిగ్గుపడుతున్నట్లుగా ఉన్నాయి. సాయన్న రాత్రి చందు వెళ్ళిపోయిన సంగతి చెప్పినట్టున్నాడు. రామ్మా రా అన్నారు. గిరిజ వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంది. చందు బెంగళూరు వెళ్ళాడట కదా? అవును. ఆయన నిట్టూర్చారు. గిరిజ ఆయన కప్పులోకి డికాషన్ వంచి పాలు పోసి కాఫీ కలుపుతోంది. ఆయన మెల్లని స్వరంతో అన్నారు. గిరిజ, నేను నీకు మొదటే ఆ స్నేహితుడి గురించి చెప్పాను. వాడి మీద కోపం తెచ్చుకోకు అన్నారు. గిరిజ క్షణం ఆగి అంది. బాబుగారు, నాకెందుకు కోపం? నేను ఈ పెళ్ళి ఎవరి కోసం చేసుకున్నాను? రవి కోసం. ఆ మాట గుర్తు చేసుకుంటే నాకేం బాధ అనిపించటం లేదు. కాఫీ తాగండి అందించింది. కప్పు అందుకుంటున్న ఆయన గిరిజ వైపే చూస్తున్నారు. ఆ ముఖంలో అపారమైన ధైర్య విశ్వాసాలు కనిపిస్తున్నాయి. యుద్ధంలో చిత్తుగా ఓడిపోయినా కూడా మహాసేనాని తన సేనలతో ప్రయత్నిస్తే మనదే తప్పకుండా జయం అంటున్నట్లుగా ఉంది. గిరిజకి అవమానం, ఓటమి కలిగితే కలగవచ్చు. కానీ వాటిని కాస్త కూడా పైకి కనపరచనీయటం లేదు. ఆ క్షణంలో ఆ అమ్మాయి పట్ల ఆయనకు ఉన్న గౌరవాభిమానాలు రెట్టింపైనాయి. కాఫీ తాగుతూ అన్నారాయన. గిరిజ, ఇది నీ వ్యక్తిత్వానికి ఒక పరీక్ష అనుకో. పరీక్ష? మీరు పరీక్ష అంటే నాకు చాలా పట్టుదలొస్తుంది. ఏ పరీక్షకి కూర్చున్నా ఫస్ట్ క్లాస్లో పాస్ కావటం నాకు అలవాటు. ఆ పట్టుదలే రావాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాదు, నువ్వు ఈ పరీక్షలో కూడా ప్రథమ శ్రేణిలో పాస్ అవటానికి నా సాయశక్తులా నేను కూడా సాయం చేస్తాను అన్నారాయన. తన కప్పులోకి కాఫీ ఉంపుకుంటున్న గిరిజ ఆయన వైపు చూసింది. ఆ కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. చప్పున తలదించుకుంది. ఆయన జేబులో నుంచి తాళం చెవులు తీసి గిరిజకు అందించారు. ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యతని నువ్వే తీసుకో. గిరిజ వాటి వైపు చూసి తలని అయిష్టంగా తిప్పుకుంది. ఎప్పటికైనా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయేదాన్ని, పరాయిదాన్ని. నాకెందుకు బాబుగారు ఈ బాధ్యత? వద్దు గిరిజ, అలా అనకు. చందు గారభంతో చెడిపోయిన మంచి కుర్రాడు. మంచి ముత్యం బురదలో పడిందనుకో, కడిగి తీసుకోవటంలో తప్పేం లేదుగా. తీసుకో తాళాలు. ఇవి తాళాలు కాదు, నా ఇంటి పరువు ప్రతిష్టలు. నీకు స్వయంగా నేనే అప్పగిస్తున్నాను. వీటిని ఎలా కాపాడుకుంటావో నా ఆరోగ్యం మీద నాకేమాత్రం నమ్మకం లేకుండా ఉంది. అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాను. నువ్వు చందు మీద కినుక వహించకు. ఆ బాధ్యత లేనితనం కూడా ఒక వ్యాధే. రవిని నువ్వు ఏ విధంగా పట్టుదలతో శ్రమపడి కృషి చేసి ఆ వ్యాధి నుంచి రక్షించావో, చందుని కూడా అలాగే ఈ వ్యాధి నుంచి రక్షించాలి. ఈ పూట నుంచి ఈ ఇంట్లో నీ మాట వేదవాక్ అవుతుంది. నేను ఉన్నప్పుడే ఇది బాగా అలవాటు చేస్తే నేను లేని రోజున నీతో ఇక పేచీ పడడు. అయినా నువ్వు ఇల్లుని ఎలా మేనేజ్ చేసుకుంటావో కళ్ళారా చూసుకోవాలని నాకు కూడా ఉంది. నాకు తెలుసు, బాధ్యతకి భయపడే మనిషివి కాదు. గిరిజ ఆయన వైపు చూసింది. ఆయన కళ్ళల్లో ఈ పని నువ్వు చేయగలవా లేదా అన్న ఛాలెంజ్ స్పష్టంగా కనిపిస్తోంది. గిరిజ ఆ తాళం చెవులు తీసుకుంది. ఆ క్షణం నుంచి గిరిజ మనసు యుద్ధానికి ఆయత్తమైన సైనికుడిలా అయింది. చందు స్నేహితులతో చివరికి తన అదృష్టంతో కూడా యుద్ధం చేయటానికి సిద్ధమైంది గిరిజ. 10 రోజులు గడిచాయి. చందు ఇంకా ఇంటికి రాలేదు. ఈ 10 రోజుల్లో రాజగోపాలరావు గారి ఆధ్వర్యంలో గిరిజ ఆ ఇంటి అధికారాలు బాగానే అందిపుచ్చుకుంది. ఇప్పుడు ఇంట్లోకి ఏది కావాలన్నా సాయన్న కానీ వంట మనిషి కానీ గిరిజను అడగాలి. మేనేజర్ ఏ రోజుకు ఆ రోజు జమా ఖర్చులు రాజగోపాలరావు గారికి కాకుండా గిరిజకు చూపించాలి. గిరిజ తాళం చెవులు చూసుకుంటూ అనుకుంది. ఈ పెళ్లి పట్ల నాకు రవ్వంత సుఖం లేదు, కానీ బాధ్యత మాత్రం బాగానే ఉంది. గిరిజ ఆ రోజు కూర్చుని మధుమూర్తికి ఇదంతా ఉత్తరం రాసింది. ఇంతలో సాయన్న, అమ్మా మీకు ఉత్తరం వచ్చిందంటూ తెచ్చిచ్చాడు. అది లక్ష్మి రాసిన ఉత్తరం. ఆ ఉత్తరం చదవగానే గిరిజకి వడగాడ్పు కొట్టినట్లయింది. తమ ఈ వివాహ నిశ్చయం ఎలాంటి పరిస్థితిలో జరిగిందో తెలియజేస్తూ మధుకి ఉత్తరం రాసింది. లక్ష్మిని తీసుకుని తప్పకుండా రమ్మనమని మరీ అర్థించింది. కానీ మధు నుంచి జవాబు రాలేదు. పెళ్లికి కూడా అతను రాలేదు. ఈరోజు లక్ష్మి వద్ద నుండి ఈ జాబ్ వచ్చింది. ఇదివరకు ఏదైనా బాధ కలిగితే వెంటనే అది మధుకు చెప్పేసి ఆ భారం దించుకునేది. ఇప్పుడు ఆ తలుపులు కూడా మూసేసుకున్నాయి. గిరిజ లేచి వెళ్ళి తను మధుకు రాసిన ఉత్తరం చించి ముక్కలు చేసి బయట పారేసింది. గిరిజకి భరించలేని ఒంటరితనంగా అనిపించింది. దిండులో తలదూర్చుకుంది. భగవంతుడా, ఎందుకు ఇలా చేశావు అనుకోసాగింది. నెల రోజుల తర్వాత చందు ఊరు నుండి తిరిగొచ్చాడు. అతను అలవాటు చొప్పున ఈల మీద పాట పాడుకుంటూ కారు తాళాలు ఎగరేసి పట్టుకుంటూ మెట్లెక్కి పైకి తన గదిలోకి వచ్చాడు. అక్కడ అతను ఊహించని విశేషం జరిగి ఉంది. అతని గది తలుపులు తెరిచున్నాయి.
అది చూడగానే అతని కనుబొమ్మలు ముడిపడినాయి. అతను ఊరు వెళ్తే తిరిగొచ్చే వరకు ఆ గది తలుపులు మూసివేస్తారు. ఊరు నుంచి వచ్చిన తర్వాత సాయన్న తలుపులు తెరిచి బూజు దులిపి పక్కలు మార్చి మళ్ళీ నివాసయోగ్యం చేస్తాడు. ఈరోజు దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. చందు గదిలోకొచ్చాడు. గది శుభ్రంగా ఉంది. టేబుల్ మీద ఫ్లవర్ వాజ్లో తాజా పూలు నవనవలాడుతున్నాయి. ఆ గదిలో ఉన్న బీరువాలో తను అడ్డదిడ్డంగా పడేసిన రికార్డులు, టేప్ రికార్డర్, కెమెరా, పుస్తకాలు అన్నింటినీ ఎవరో క్రమబద్ధంగా సర్ది ఉంచారు. తన గదిలోకి ఎవరో అడుగుపెట్టారు. అన్ని వస్తువుల మీద చెయ్యి వేశారు. అది తెలిసేసరికి అతనికి చెప్పలేని చిరాకొచ్చేసింది. గబగబా యువతలకొచ్చాడు. మెట్లు దిగొస్తూ సాయన్న సాయన్న అంటూ కేకలు పెట్టాడు. సాయన్న పావురాలకి నూకలు తీసుకుని పైకొస్తూ కింద మెట్ల దగ్గర ఎదురయ్యాడు. ఏమిటి బాబూ అన్నాడు. నా గది తలుపులు ఎవరు తెరిచారు? నిన్నే అడిగేది, మాట్లాడవేం? ఏనాడైనా ఆ గది నేను ఊళ్ళో లేనప్పుడు తెరిచుంచారా? ఎవరికొచ్చిందా ధైర్యం? ఎవరు చేసిందా పని? అరిచినట్టే అడిగాడు. నేను. మెట్ల పైనుంచి వినిపించింది. చందు మెట్ల సగంలో ఉన్నాడు. కింద ఉన్న సాయనతో మాట్లాడుతున్న అతను వెనక్కి తిరిగి తలెత్తి చూశాడు. పై మెట్టు మీద గిరిజ నిలబడి ఉంది. గిరిజను చూడగానే చందు ముఖంలో రంగులు మారాయి. నువ్వా అన్నాడు. అవును, ఆ గది కూడా ఈ ఇంటిలో ఒక భాగమే. దానిని మీరు లేనంత మాత్రాన తాళం వేసి మూసి ఉంచాల్సిన అగత్యం నాకు కనిపించలేదు. గిరిజ స్థిరంగా తణుకు బెణుకు లేకుండా చెబుతున్న సమాధానం వింటుంటే అతనికి మండిపోయింది. నిరసనగా చూస్తూ అన్నాడు. నువ్వు పరాయిదానివి. ఈ ఇంటి అలవాట్లేమిటో నీకేం తెలుస్తాయి? అయినా అసలు నా గది విషయం నీకెందుకు? దాని జోలికి పోవడానికి నువ్వెవరివి? గిరిజ చేతిలో ఉన్న తాళం చెవులు సరిచేసి బొడ్లో దోపుకుంది. ఉద్రిక్తత లేని స్వరంతో నెమ్మదిగా అంది. కానీ ఆ కంఠం చాకులా పదునుగా ఉంది. ఈ ఇంటి అలవాట్లేమిటో ఈ నెల రోజుల నుంచి బాగానే తెలుసుకున్నాను. ఈ అలవాట్లలో బాగా లేనివి ఎలా మార్చాలా అని కూడా ఆలోచిస్తున్నాను. మీరు పైకి వెళ్ళి ముఖం కాళ్ళు చేతులు కడుక్కుంటే కాఫీ వస్తుంది. సాయన్న, వంటింట్లోకి వెళ్ళి వంట మనిషితో కాఫీ చేయమని చెప్పు. చూడు, కాఫీ రుచిగా ఉండాలి అన్నానని చెప్పు. ఆ నూకలు ఇలాతే నేను పావురాలకు చల్లొస్తాను అంది. సాయన్న చందు పక్క నుంచి వెళ్ళి నూకలు ఉన్న గిన్నె గిరిజ చేతికి అందించాడు. గిరిజ అది తీసుకుని పై డాబా మీదకి వెళ్ళింది. చందు విభ్రమంగా వెళ్ళిపోతున్న గిరిజ వైపే చూస్తున్నాడు. పొడుగాటి జడ వెనక నుంచి ఊగుతున్న ఆ నడకలో రబంత కూడా తొట్రుపాటు లేదు. తన స్థితి ఏమిటో, తనేం మాట్లాడాలో తనకి బాగా తెలిసిన హుందాతనం ఉంది. సాయన్న చందు పక్క నుంచి మళ్ళీ క్రిందికి దిగి వంట ఇంట్లోకి వెళ్ళిపోయాడు. తాతయ్య తాతయ్య చందు బిగ్గరగా పిలుస్తూ తాతగారి గదిలోకొచ్చాడు. గదిలో మంచం మీద వెనక్కి దిండు కానుకొని పడుకుని రాజగోపాలరావు గారు పేపర్ చూస్తున్నారు. ఆయన ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా చందు గిరిజల వివాదం వింటూనే ఉన్నారు. కావాలనే లేచి రాలేదు. తాతయ్య, ఏమిటిది? ఏమిటి విపరీతం? ఇది మనిల్లేనా? చందు గదిలోకి వస్తూనే ఆవేశంగా అడిగాడు. ఏమిట్రా? నువ్వు ఇంట్లో ఉండగానే పరాయి వాళ్ళకి అంత పెత్తనమా? ఆ అమ్మాయి నా గది తలుపులు ఎందుకు తెరవాలి? ఆ అధికారం ఎవరిచ్చారు? ఈరోజు మొదలు నా జోలికి రావద్దని, నా విషయాల్లో కల్పించుకోవద్దని నువ్వు గట్టిగా చెప్పు, తెలిసిందా? ఆయన చందుని తదేకంగా చూశారు. తీక్షణ స్వరంతో అన్నారు. చందు, నీకు అసలు బుద్ధుందా? ఏ మొహం పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చావురా? పెళ్ళైన మొదటి రాత్రి ఆ అమ్మాయిని అలా వదిలేసి స్నేహితులతో ఊళ్ళు తిరగటానికి వెళ్ళిపోతావా? తీరిగ్గా నెల రోజుల తర్వాత ఇంటికి వస్తావా? నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటేనేగా నేను ఈ పెళ్లి చేసింది. బలవంతంగా ఆ అమ్మాయిని నీ మెడకి అంటగట్టలేదుగా. గిరిజకి తల్లి తండ్రి అంటూ నా అనేవాళ్ళెవరో లేరు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత రభస జరిగేది. ఆ అమ్మాయి అలిగి పుట్టింటికి వెళ్తే నా పరువేం కాను? 10 మంది మనల్ని చూసి నవ్వటమేగా. ఇలా అందరి చేత నవ్వించుకోవటానికేనా నేను నీకు పెళ్లి చేసింది? నేనేం చెయ్యను? తాతగారు ఎదురు కేకలు వేయడంతో చందు తగ్గాడు. ఆయన లేచి కూర్చున్నారు. నోర్మయ్, ఇంకా నేనేం చేయను అని అడుగుతున్నావా? 25 ఏళ్ళు దాటినాయి. ఇంకా నీకు బుద్ధెప్పుడొస్తుందిరా? ఎన్నాళ్ళు అలా స్నేహితుల్ని వెంటేసుకుని ఇల్లు వాకిలి పట్టకుండా తిరుగుతావు? చూడరా, ఒక్క 4 రోజులు ఇంట్లో ఉండి కళ్ళు పెట్టుకుని గిరిజన చూడు. 4 అంటే 4 రోజులు ఇల్లు ఎలా మేనేజ్ చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు నాకంటే బాగా చేస్తోంది. ఆడపిల్ల అయి ఉండి కూడా ఎంత బాధ్యత నెత్తిన పెట్టుకుందో. నాకు ఎంత హాయిగా విశ్రాంతిగా ఉందో. నువ్వు ఇలా చూసుకుంటే నాకెంత హాయిగా ఉండేది. ఆయన మంచం మీద నుంచి లేచారు. చేతులు వెనక్కి పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ అన్నారు. చందు, నేను నీకు గట్టిగా చెబుతున్నాను. గిరిజని భార్య. గిరిజని నువ్వు ఏదైనా అవమానం చేస్తే అది నీకు నువ్వు చేసుకున్నట్టే. ఆ అమ్మాయిని కించపరిస్తే ఈ ఇంటి గౌరవాన్ని చులకన చేసినట్టే. బాగా జ్ఞాపకం ఉంచుకో. నువ్వు పగలంతా ఏ తిరుగుళ్ళైనా తిరుగు, రాత్రికి మాత్రం వేళ్ల పట్టున ఇంటికి రావాలి. అది ఈ రోజు నుంచి అమలు జరగాలి. నా మాట నీకు విలువలేదనంటావా?
ఇంట్లోంచి వెళ్ళిపో, నీ స్నేహితులతోనే గడుపు. ఈ ఆస్తి అంతా గిరిజ పేరిట రాసి నేను ఏ ఆశ్రమానికైనా వెళ్ళిపోతాను. చందు ఉలిక్కి పడినట్లు చూశాడు. ఆయన మరింత కోపంగా అన్నారు, ఇది బెదిరింపు కాదురా. నువ్వు చెప్పిన మాట వినకుండా పిచ్చి వేషాలు వేస్తే జరిగే పరమసత్యం. వెళ్ళు. గిరిజ మాట మన్నించి ఇంట్లో ఉండదలుచుకుంటే మెట్లెక్కి పైకి నీ గదిలోకి వెళ్ళు. లేదంటే వాకిలి తలుపులు తెరిచే ఉన్నాయి. నిన్ను ఆపేవాళ్లు కానీ నువ్వు వెళ్తే బాధపడేవాళ్లు కానీ ఎవరూ లేరు. చందు నిర్ఘాంతపోయాడు. జీవితంలో మొట్టమొదటిసారిగా తాతయ్య తనకి వత్తాసు లేకుండా కేకలు వేయటం ఇదే ప్రథమం. సరే తాతయ్య. అతను గుమ్మం వైపు కదిలాడు. అంతలోనే వెనక్కి తిరిగి అన్నాడు, చూసావా నువ్వెంత మారిపోయావో. ఆ అమ్మాయి అడుగు పెట్టిందో లేదో మనిద్దరి మధ్య అగాధం సృష్టించేసింది. అందుకే ఈ ఇంట్లో మరో వ్యక్తి మన మధ్య వద్దు తాతయ్య అని బ్రతిమలాడాను. కానీ నువ్వు నా మాట వినలేదు. సరే, నిన్ను ఈ ఇంటిని మార్చినంత సులభంగా నన్ను కూడా మారుద్దామని అనుకుంటుందేమో. తన జన్మలో అది కాని పని అని రుజువు చేస్తాను. చందు విసురుగా బయటికి వచ్చాడు. అతను వీధిలోకి వెళ్ళిపోవటానికి రోషంగా ఎడమవైపునున్న వాకిలి గుమ్మం వైపు తిరిగాడు. అక్కడ మేనేజర్ ఎదురయ్యాడు. చెయ్యి అడ్డంగా చాపి ఆపుతూ అన్నాడు, చిన్నబాబు తొందరపడకండి. తాతగారికి వయసుతో మతిపోయింది. మీరు కూడా ఆవేశంతో అదే పని చేస్తే ఎలా? మీరు ఇంట్లోంచి వెళ్ళిపోతే ఈ ఇంట్లో అడుగుపెట్టిన పరాయి వ్యక్తికి పట్టాభిషేకం జరుగుతుంది. మేనేజర్ అతి నెమ్మదైన స్వరంతో నచ్చజెప్తున్నట్లుగా అంటుంటే చందు మనసు కాస్త శాంతించింది. చూసారా తాతయ్య వరుస అన్నాడు. చూస్తూనే ఉన్నాను. మీరు వెళ్ళిపోయి ఏం సాధించలేరు. ఉండిపోతే అనుకున్నదంతా సాధించగలరు. ప్లీజ్ అన్నాడు. చందు ఆగాడు. అతనికి తాతగారి మాటలు గుర్తుకొస్తున్నాయి. ఈ ఆస్తి అంతా గిరిజ పేరిట రాసి నేను ఏ ఆశ్రమానికో వెళ్ళిపోతాను. తాతయ్య మొండివాడు. పట్టుదల వస్తే అన్నంత పని చేస్తాడు. మేనేజర్ చెప్పింది నిజమే. తను వెళ్ళిపోతే ఈ ఇంటిలో పరాయి వ్యక్తికి పట్టాభిషేకం జరుగుతుంది. అందుకే అతను ఎడమవైపు వాకిలి గుమ్మం వైపు వెళ్ళటానికి అడుగు వేసినా అది విరమించుకుని కుడివైపు తిరిగి మెట్లెక్కి పైకెళ్ళాడు. కొద్దిసేపైన తర్వాత సాయన్న రాజగోపాలరావు గారి గదిలోకి వచ్చాడు. అంతవరకు గండు పిల్లలా ముఖం పెట్టుకున్న ఆయన సాయన్నను చూడగానే ప్రసన్నంగా దగ్గరికి పిలిచి రహస్యంగా, సాయన్న బాగా కేకలేశానా? నేను అన్నమాట నిలబెట్టుకున్నానా అని అడిగారు. బాగానే కేకలేశారు బాబు. మీరు ఆ పద్ధతి మీదనే నిలబడితే చిన్నబాబు దారికొచ్చేస్తాడు. అసలు ఈ పని మీరెప్పుడో చేయాల్సింది అన్నాడు. చూడు చూడు, వెళ్ళు, గదిలో ఏం చేస్తున్నాడో ఏమిటో. మరీ బాధ పెట్టలేదు కదా నేను. అదిగో మళ్ళీ జారిపోతున్నారు అన్నాడు సాయన్న. లేదులే, లేదు లేదు గాంభీర్యం తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. గిరిజ కాఫీ కప్పు తీసుకుని చందు గదిలోకి వచ్చింది. అతను మంచం మీద అడ్డంగా పడి ఉన్నట్లుగా పడుకున్నాడు. బూట్లు విప్పి మంచం క్రిందికి నెట్టాడు. కానీ మేజోళ్ళు ఇంకా విప్పలేదు. ఇదిగో కాఫీ. గిరిజ సరాసరి అతని గదిలోకి వచ్చేసింది. అతను పడుకునే గిరిజను తీక్షణంగా చూశాడు. ఇంట్లో పని మనుషులంతా ఎక్కడ చచ్చారు? వారి వారి పనులు చూసుకుంటున్నారు. నాకు కాఫీ ఇవ్వటం వారి పని కాదా? లేక ఇవ్వొద్దని నువ్వు ఆజ్ఞ జారీ చేశావా? గిరిజ మాట్లాడలేదు. కప్పు పట్టుకొని అలాగే నిలబడింది. చందు మంచం మీద నుంచి లేచాడు. మెడలో టై విప్పి పక్కన విసిరి కొడుతూ అన్నాడు, తాతయ్యది వెన్నలాంటి మనసు. అది ఎవరు ఏ కాస్త బాధపడినా చూసి సహించలేదు. అతని దృష్టి గిరిజ నడుం దగ్గర వేలాడుతున్న తాళం చెవుల గుత్తి మీద నిలిచింది. నేను వెళ్ళిన తర్వాత ఎన్ని కన్నీళ్లు కార్చావు ఆ తాళం చేతులు కైవసం చేసుకోవటానికి. అభిమానం గల ఆడపిల్లకి అవమానం జరిగితే మనసు మొద్దుబారుతుంది. కళ్ళల్లోకి కన్నీళ్లే రావు. ఆ సంగతి బహుశా మీకు తెలియదేమో. తాతయ్య తాళం చెవులు ఇచ్చాడు కదా అని మురిసిపోకు. ఇది నడమంత్రపు సిరి అని తెలుసుకో. ఆయన నాకు ఇచ్చారని ఎందుకు బాధ? మీరు ఇంటి పట్టున ఉండి బాధ్యతగా అన్నీ చూసుకుంటే ఈ తాళం చెవులు మీ జేబులోనే ఉంటాయిగా. గిరిజ కాఫీ కప్పు అక్కడ పెట్టింది. గిరిజ వెళ్తుంటే వెనక నుంచి అన్నాడు, పరాయి ఇంట్లో ఉండి పెత్తనం కావాలని అనుకోవటానికి సిగ్గులేదు. వెళ్ళబోతున్న గిరిజ ఆగింది. ముఖంలోకి రక్తం వెల్లువలా పొంగింది. అవమానం బిగబట్టిన స్వరంతో అంది, మీరు ఆ రాత్రి నన్ను వదిలేసి వెళ్ళిన రోజునే నా సిగ్గుకి భూస్థాపితం జరిగింది. అయినా అందరి ముందు ఆర్భాటంగా పెళ్లి చేసుకుని నన్ను లోకాన్ని వంచించి పెళ్ళైన మొదటి రాత్రే నీకు నాకు సంబంధం లేదన్నందుకు మీకు లేని సిగ్గు నాకెందుకుండాలి? షటప్ అరిచాడు. గిరిజ విసిరిన ఈ ఎదురుబాణం అతని మనసులో బాగానే గుచ్చుకుంది. ఆ కోపం పట్టలేక అతను ఆ కాఫీ కప్పును ఒక్క తోపు తోశాడు. కప్పు నేల మీద పడి భళ్ళున బద్దలైంది. గిరిజ వెనక్కి తిరిగింది. బద్దలైన కప్పుని, నేల ఒలికిన కాఫీని క్షణంసేపు తదేకంగా చూసింది. తర్వాత ఎలాంటి తొట్రుపాటు లేకుండా అంది, ఆ కప్పు ఖరీదు కనీసం 10 రూపాయలుంటుంది. ఆ కాఫీ వెల 1 రూపాయికి తక్కువ ఉండదు. 11 రూపాయలు. కష్టపడి పనిచేస్తే 11 రూపాయల విలువేమిటో తెలుస్తుంది. తాత ముత్తాతల ఆస్తి తింటూ కులాసాగా తిరిగే వాళ్ళకేం తెలుస్తుంది డబ్బు విలువ?
యూ బ్లడీ ఉమెన్. చందు ఉరికినట్టుగా రెండంగల్లో గిరిజ దగ్గరికి వచ్చాడు. గెట్అవుట్ ఫ్రమ్ మై రూమ్, ఐ విల్ కిల్ యూ అరిచేశాడు. గిరిజ ఒక్క క్షణం అతని ఆవేశాన్ని చూసింది. అతిగా ఆవేశపడకండి, ఇక పాలు కూడా లేవు, ఒంట్లో నీరసం వస్తే కాఫీ పంపటానికి అనేసి వెళ్ళిపోయింది. చందు కోపమంతా తలుపు మీద చూపించినట్టుగా దడాలన మూసేశాడు. అతని ముక్కుపుటాలు ఆగ్రహంతో అదురుతున్నాయి. అతనికి పిచ్చెక్కినట్లుగా ఉంది. ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి గిరిజేనా? ఎంత లేసి మాటలంటోంది, ఎంత గుండె ధైర్యం! చందు టేబుల్ మీద ఉన్న పూల కుండెని తీసి నేలకేసి కొట్టాడు. అతను ఆ రాత్రి ఊరు వెళ్ళిన తర్వాత గిరిజ ఏమై ఉంటుందా అని చాలాసార్లు ఆలోచించాడు. అంత అవమానం జరిగిన తర్వాత ఏ కాస్త అభిమానం ఉన్న అమ్మాయి అయినా ఇక ఇంట్లో ఉండదనుకున్నాడు. ఒకవేళ ఉన్నా తన ఎదుటికి రాదని, తనకు ముఖం చూపించదని భావించాడు. ఆ క్షణంలో అతనికి గిరిజ మీద జాలేసింది కూడా. కానీ తను ఊహించింది ఒకటైతే ఇక్కడ జరిగింది పూర్తిగా వేరు. గిరిజ అతను అనుకున్నట్లుగా వెళ్ళిపోనూ లేదు. దెబ్బతిన్న పిల్లిలా ముడుచుకొని ఓ మూలగానూ ఉండలేదు. గాయమైన ఆడపులి వేటగాడి వంక చూస్తున్నట్టుగా చూస్తోంది. ఆ కళ్ళల్లో రవంత కూడా భయం లేదు. ఆ ప్రవర్తనలో కాస్త కూడా జంకు కనిపించటం లేదు. గిరిజని తను ఎంత త్వరగా వదిలించుకుందామని చూస్తున్నాడో ఆ అమ్మాయి అంత స్థిరంగా ఇంట్లో ఉండిపోయేలా ఉంది. అతనికి ఇది చాలా కోపంగా అనిపించింది. మరో భాగంలో మళ్ళీ కలుసుకుందాం.